ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇది దావీదు కీర్తన. ఈ దావీదు కీర్తనలో మనం గమనించినట్టు కనుకైతే మనము ఆయన శరణు తెచ్చి ఉండటం అంటే ప్రభు దగ్గరికి మనము ఆయన సన్నిధిలో అనగా ఆయనకు సరెండర్ అయిపోవడం, శరణు తెచ్చి ఉండటం అనగా ఆయనకు మనం సరెండర్ అయిపోవడం. ఈ రసిక కావ్యం అని రాశాడు ఇక్కడ దావీదు. రసిక కావ్యం అంటే క్లోజ్నెస్ అన్నమాట. ఎంత క్లోజ్గా ఉండడం అంటే దేవుడితోటి అంత క్లోజ్గా ఉండటం. ఒక మాటలో చెప్పాలంటే యోహాను సువార్త 14వ అధ్యాయంలో ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు అంటాడు. అంటే అవి అంటు కట్టబడి ఉంటేనే కానీ ఫలింపవు అన్నాడు. అనగా అంటు కట్టబడి ఉండాలా, దగ్గరగా ఉండాలా. రసికత్వము అనగా హత్తుకొని ఉండటం దేవునితోటి. అదే శరణుజొచ్చి. ఇక్కడ శరణుజొచ్చి అనే మాట ఇక్కడ రాయబడి ఉంటున్నది. నీవే ప్రభుడు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదని యెహోవాతో నేను మనవి చేయుతును. అంటే ఇక్కడ ఏమన్నాడు ఆయన? నీవే నాకు సమస్తం, నీవే నాకు క్షేమాధారం, నీవు తప్ప నాకు ఈ లోకంలో ఏదీ లేదు. రసికత్వం, దగ్గరగా ఉండడం, ఆసక్తికరంగా ఉండటం, ఆయనను హత్తుకొని ఉన్నట్టు కనుక అంటుకట్టబడి ఉండటంలోనే ఫలితము మనకు కనిపిస్తూ ఉంటున్నది. అది ఇక్కడ ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. అలా నేను ఇలాగ అందును, భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలం నాకు ఇష్టలు. ఎవరైతే భూమి మీద భక్తులుగా ఉంటున్నారో, దేవుని యందు నమ్మకం ఉంచి ఉంటున్నారో వాళ్ళే ముఖ్యులు, శ్రేష్టమైనటువంటి వాళ్ళు అంటున్నాడు. అలాంటి బిడ్డలు శ్రేష్టమైనటువంటి వాళ్ళు అనగా శ్రేష్టమైనటువంటి వాళ్ళంటే ముఖ్యమైనటువంటి వారు అని దావీదు సెలవిస్తుంటాడు. అంటే దేవునికి ఎవరైతే ఇష్టమో, దేవుని క్షేమం గురించి ఎవరైతే కోరుకుంటారో, ఆయన క్షేమంలో ఉన్నటువంటి మనం ఆయనకు ప్రియమైనటువంటి వారం, ఆయనకు ఇష్టమైనటువంటి వారం, ఆయనకు శ్రేష్టమైనటువంటి వారం అని దావీదు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఎవరు ఈ శ్రేష్టమైనటువంటి వారు అంటే భూమి మీద ఉన్నటువంటి ఆయన భక్తులు, దేవుని బిడ్డలైనటువంటి వారు, ఆయన శిష్యులైనటువంటి వారు, ఆయన యందు నమ్మకం ఉంచినటువంటి వారు, ఆయన మాట మీద నడిచేటటువంటి వారు భక్తులు అని చెప్పొచ్చు, శిష్యులు అని చెప్పొచ్చు, బిలీవర్స్ అని చెప్పొచ్చు. ఆయనకు శ్రేష్టమైనటువంటి వారము అని దావీదు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాకుండా ఆయనను విడిచి వేరొకరిని అనుసరించి వారికి శ్రమలు విస్తరించడం. ఈ మాట కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, లోతు భార్యను చూసినట్టు కనుక అయితే శ్రమలు విస్తరించును అనగా లోతు భార్య ఆయన బిడ్డే. అది లోతు భార్య దేవుని కుమార్తెనే అయినా కానీ కూడా ఆమె దేవుని విడిచిపెట్టింది, భక్తిహీనత్వము కనపరుచుకున్నది. కనుక భక్తిహీనత్వం ఎప్పుడైతే మనలో చోటు చేసుకుంటుందో, మనము దేవునికి ఇష్టకరమైన వారిగా ఉండి కూడా ఉండకుండా పోతున్నాం కనుక మనకు శ్రమలు వచ్చే అవకాశం ఉంది. అంటే నాగటి మీద చేయి వేసి వెనక తట్టు చూచువాడు నాకు పాత్రుడు కాడు అన్నాడు. అంటే దేవుడి దగ్గరకు వచ్చి మళ్ళీ వెనక్కి పోయి వెనక లోకం గురించి ఆలోచిస్తే తీసుకుపోయి లోకంలో పడేస్తాడు ఆయన. నువ్వు లోకమే కావాలనుకుంటున్నావు కాబట్టి లోకంలో పడంటాడు. లోకంలో పడ్డాక లోకంలో చాలా శ్రమలు ఉంటాయి, ఇంకా అప్పులు ఉంటాయి, రోగం ఉంటాయి, సమస్య ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కనుక ఆయనను వెంబడిస్తే ఏమీ ఉండవు. లోతు ఆయనను వెంబడించాడు కనుక ఆయన ముందుకు వెళ్ళిపోయాడు. లోతు భార్య వెంబడించకుండా లోకం వైపు చూసింది కనుక లోకంలో మిగిలిపోయింది, అక్కడనే ఆగిపోయింది. అది జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ. యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును, వారు అర్పించు రక్తపాని అర్పణములు నేను అర్పింపను, వారి పేర్లు నా పెదవులను ఎత్తను. అట్లాంటి వాళ్ళు అంటే ఎవరైతే ప్రభువుని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతారో, వీళ్ళకి చెప్పాలంటే దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత కూడా బాప్టిజం తీసుకొని కూడా నమ్మకంగా ఉండి కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. కొందరు వెనక్కి వెళ్ళిపోతారు. మనము అది అలా జరిగింది అని అనకూడదు, కానీ ఇన్సిడెంట్ మనకు అర్థం కావాలంటే కొంచెం తెలుసుకోవాల్సి వస్తుంది. ఒక వ్యక్తి ప్రభువుని నమ్ముకున్న తర్వాత తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి ఈ మన పండగలు ఉంటాయి కదా, ఆ పండగల్లో పాల్గొన్నారు. పండగల్లో పాల్గొని ఏం జరిగింది అక్కడ? ఆ పండగలో పాల్గొన్నప్పుడు ఈయనేమంటాడు, నన్ను వెంబడించేవాడు వెనక్కి చూడొద్దు అన్నాడు. అతను వెనక్కి చూసిండు. ఆయన ఆ పండుగలో పాల్గొన్నప్పుడు ఊరేగింపులో సడన్గా హార్ట్ అటాక్ తోటి చచ్చిపోయాడు.
అంటే ఇప్పుడు మనం దేవుని వెంబడించినందుకు చచ్చిపోయినందుకు మనం అనడం కాదు, కానీ అర్థం చేసుకోవాలి. ఆయన ఏమంటున్నావు, నన్ను వెంబడిస్తే నువ్వు మళ్ళీ వెనక్కి పోవద్దు అన్నాడు. వెనక్కి పోకుండా ఉండాలి. మరి వెనక్కి పోయినట్టు కనుకైతే ఏమైనా సంభవిస్తే మళ్ళీ దేవుడు చేశాడు అంటారు. దేవుడు ఏం చెయ్యడు, దేవుడు అందరినీ ప్రేమిస్తాడు కనుక అందరికీ అన్ని విధాలుగా ఆయన సహకారం కనిపిస్తాడు. కనుక ఏమంటాడంటే, అట్లా ఏదైతే ఇతరులు అర్పించేటటువంటివి ఉన్నాయో వాటిని నాకు అవసరం లేదు, నేను అర్పింపను. అట్లా చేసే వాళ్ళ యొక్క పేర్లు కూడా నా పెదవులు ఎత్తను అంటున్నాడు దావీదు. అట్లా అంటే దేవునికి దూరంగా ఉన్నోనికి వాని పేరు కూడా నాకు అవసరం లేదు అన్నమాట. అది ఎందుకు దేవుడు మాట వినాడు, దేవుని ఆజ్ఞ ప్రకారంగా నడవడు, లోకంలో జీవిస్తాడు, అలాంటి వాళ్ళ పేరు ఎందుకు ఎత్తడం? ఇప్పుడు సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో ఏమైనా ఉంటుందంటే, నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం అంటారు. మరి వాడు నీతిమంతుడే కాదు, వాడిని జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఏమున్నది? ఏం అవసరం లేదు, అందుకే జ్ఞాపకం చేసుకున్నది లేదు అంటున్నాడు ఆయన. అవసరం లేదు వాళ్ళ పేర్లు ఎత్తేది అన్నాడు. అంత మాత్రం కాకుండా యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగం. దేవుడే మన స్వాస్థ్యం అంటే మన ఆస్తి, మనం భుజించు పానీయం అనగా ఆహారం. మనం భుజించే ఆహారం ఆయననే, మన ఆస్తి ఆయననే, మన భాగము కాపాడుతున్నాడు. మన భాగమును కాపాడటము అనగా మన ప్రాణాన్ని కాపాడటమే. మనకు రావాల్సినటువంటి ఏదైతే మనం భుజిస్తున్న ఆహారం ఉన్నదో ఆహారాన్ని కాపాడటం, లేదా మనకు అవసరం ఉన్న వాటిని కాపాడటం, ఇవన్నీ కూడా మన భాగం. ముఖ్యంగా మన ప్రాణం అని తీసుకోవచ్చు. నా ప్రాణమును నీవు కాపాడుచున్నావు, మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను, మనోహరమైన స్థలములలో నాకు ప్రాప్తించెను. మనోహరమైన స్థలము ఏది అంటే దేవుని దృష్టిలో దేవుని మందిరమే మనోహరమైన స్థలం. ఈ మనోహరమైన స్థలములో పాలు ప్రాప్తించెను అంటే భాగం ఉన్నది, భాగం ఉండాలి. దేవుని మందిరంలో మనకు ఒక భాగం ఉండాలి. దేవుని మందిరంలో మనకు ఒక భాగం ఉండాలంటే దేవుని ఆజ్ఞలు పాటించాలా, దేవునికి ఇవ్వవలసిన సమయం ఇవ్వాలా, దేవునికి ఇవ్వవలసినటువంటి మన భాగం ఇవ్వాలా. ఆ విధంగా మనం ఇచ్చినట్టు కనుకైతే ఆ దేవుని గృహంలో మనకు పాలు ఉంటుంది అంటున్నాడు. శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యము అంటే మంచి ఆస్తి, మనకు కావలసిన ఆస్తి మనకు దేవుడు ఇస్తాను అంటున్నాడు. నా ఆలోచనకర్త అయిన యెహోవాను నేను స్తుతించగలను, రాత్రి గడియలో నా అంతరింద్రియములు నాకు బోధించుచున్నవి. కొందరికి చూస్తే రాత్రుల్లో మనం చనిపోతాం, రాత్రుల్లో మనకు కాలు చేతులు పడిపోతాయి, రాత్రుల్లోనే ఏదేదో జరిగిపోతూ ఉంటుంది. ఇలాగ జరగకుండా ఉండాలి అంటే ఆయన ఏమంటాడు, రాత్రి గడియలలో నా అంతరింద్రియములు నాకు బోధించుచున్నవి. అంటే రాత్రులు మనం పండుకునేటప్పుడు మన కళ్ళు, మన చెవులు, మన ముక్కు, మన దేహం, బాడీ దేవుని స్తుతించే విధంగా ఉండాలి అంటున్నాడు. దేవుని స్తుతించే విధంగా ఉండాలి. అవి వాటికి ఏ విధమైనటువంటి లోటుపాట్లు జరగకుండా కాపాడబడతాయి. సదాకాలము యెహోవా యందు నేను గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు కనుక నేను కదల్చబడను. అంటే ఆయన మన పక్కన ఉన్నాడు, దేవుడు ఖచ్చితంగా మన పక్కన ఉన్నాడు అనే విషయాన్ని మనం నమ్మాలి, మనకు అర్థం కావాలి. దేవుడు మన పక్కన ఉన్నాడు కనుకైతే మనల్ని ఎవరేం చేయరు. నీకు ఎదురుగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లదంటాడు. మనని కంటికి కనుపాపలాగా చూసుకుంటాడని చెప్తున్నాడు. కనుపాపను కాపాడుతా మన కంటి రెప్ప కనుక ఆయన కనుపాపలాగా చూసుకుంటా అంటున్నాడు. కనుక మనకి ఏ విధమైనటువంటి అపాయం మన దరికి రాదు, ఆయన మన కుడిపార్శ్వమున ఉంటాను అని సెలవిస్తున్నాడు. అందువలన నా హృదయం సంతోషిస్తున్నది, నా ఆత్మ హర్షించుతున్నది, నా శరీరం కూడా సురక్షితంగా ఉన్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టలేవు. అంటే మనం చచ్చిపోతే నరకాగ్ని పోకుండా దేవుని మార్గంలో ఉన్నట్టు కనుకైతే మనం పరలోకంలో ఆయనతో కూడా ఉంటాము. కనుక మన హృదయం సంతోషిస్తున్నది అంటున్నాడు దావీదు గారు. హృదయం సంతోషిస్తుంది, నా ఆత్మ హర్షిస్తూ ఉంటున్నది, నేను ఆయన యందు నిలకడగా ఉంటున్నాను అని దావీదు సెలవిస్తున్నాడు. నీవు పరిశుద్ధిని కుళ్ళుపట్టనియవు, జీవ మార్గము నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములుండును. దక్షిణ హస్తం, కుడి చేతిలో నిత్యము సుఖములుండును. ఎప్పుడైతే మనం ఆయనను వెంబడిస్తామో నిత్యము సుఖములు అనగా, సుఖములు అంటే రెండు రకాలు, ఒకటి శరీర రీతిగా, ఒకటి ఆత్మీయ రీతిగా.
రెండు రకాలుగా కూడా దేవుడు మనల్ని దీవించేవాడుగా ఉంటాడు. కనుక మనము ఆయన ఇచ్చినంత సమయం ఈ లోకంలో మనం ఉంటాం. మనం చచ్చిపోతాం అని అనుకోవడానికి లేదు. మనము ఈ లోకాన్ని విడిచిపెడతాం అనుకోవడానికి లేదు. దేవుడే ఆయన చిత్త ప్రకారంగా జరిగించేవాడుగా ఉంటున్నాడు కనుక ఆయనను మనం ఆరాధించే వారమై ఉండాలి. ఆయనను ఆరాధించినట్టు కనుకైతే ఆయన ఎక్కడ ఏం జరిగించాలనో, మనల్ని ఎట్లా చూసుకోవాలో, ఎట్లా నడిపించాలనో, మనకి ఎప్పుడు రోగం రావాలనో, ఎప్పుడు సమస్యలు రావాలనో, రాకూడదు అన్నీ ఆయనకు తెలుసు. ఆయన నడిపించేవాడుగా ఉంటాడు. కనుక ఆయన మన యజమానుడిగా మనము స్థిరపరిచి, ఆయన యజమానుడిగా మనం హృదయాభిషేకం చేసుకొని ఆయనను మనం ఆరాధించాలని ఈ దావీదు కీర్తన ద్వారా మనం నేర్చుకుంటున్నాం. అలాగూ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని మనం ఆరాధింతుము గాక. ఆమేన్.